నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ 18,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. మన్యం ఏజెన్సీలో జ్వరాల విజృంభణ, శిఖపరువు గ్రామంలో చిన్నారి మృతి, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు త్వరగా బెయిల్ రావాలని ప్రత్యేక పూజలు. వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో 108 టెంకాయలతో వైఎస్ఆర్సీపీ నేతల ప్రార్థనలు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్గా నిలుస్తుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు మా మైత్రి మీడియా ప్రతినిధి స్వామిశేఖర్ అందిస్తారు. భోగపురంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితమైంది. ప్రత్యేక విమానంలో భోగపురం చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనస్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ప్రధాని వెంట చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితర ప్రముఖులు ఓపెన్ టాప్ జీప్లో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఏర్పాటు చేసిన గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలను వీక్షించారు. వేలాది మంది గిరిజన మహిళలు, విద్యార్థులు సాంప్రదాయ వేషధారణతో చేసిన దింసా నృత్యం ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. అనంతరం సభా ప్రాంగణం చేరుకున్న ప్రధాని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మొత్తం 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ భోగపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్ చేంజర్ నిలుస్తుందని, యువతకు ఉపాధి, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, కొత్త అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోర్టులు, రైల్వేలు, రహదారులు, సెమీకండక్టర్ పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఫార్మా పార్కులు వంటి ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. साथियों, ये धरती अल्लूरी सीताराम राजू की धरती है. अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया, आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं. साथियों, आज देश ब्लू इकोनॉमी को लगातार मजबूत कर रहा है. हमारा विजन है कि पूरा क्षेत्र कोस्टल इकोनॉमिक कॉरिडोर के रूप में विकसित हो. इसी लक्ष्य के साथ विशाखापट्टनम से कृष्णापट्टनम तक हमारे पुराने पोर्ट्स को आधुनिक रूप दिया जा रहा है. इसके अलावा मुलापेटा और रामायापट्टनम में हम नए पोर्ट भी बना रहे हैं. साथियों, पोर्ट डेवलपमेंट के साथ साथ पूरे आंध्र में हाईवे और एक्सप्रेसवे का नेटवर्क तैयार हो रहा है. विशाखापट्टनम रायपुर एक्सप्रेसवे जैसे प्रोजेक्ट इस पूरे क्षेत्र को रफ्तार दे रहे हैं. मैं आज आंध्र प्रदेश के आप सभी लोगों को फिर विश्वास दिलाता हूं, हमारी सरकार ऐसी हर संभावनाओं को साकार करने के लिए दिन रात ये डबल इंजन सरकार काम करती रहेगी. విజయనగరం ఇలవెల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ స్వామికి ప్రసంగంతో ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గేమ్ చేంజర్ నిలుస్తుందని పేర్కొన్నారు. అభివృద్ధియే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాధనే తమ సంకల్పమని స్పష్టం చేశారు. అనంతరం సభ ముగిసిన తర్వాత విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక విమానాలు న్యూఢిల్లీకి బయలుదేరారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయానికి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. వీడియో పర్సన్ ఆదితో శేఖర్, మైత్రి మీడియా, భోగపురం నుంచి.
పెందుర్తి మండలం పినగాడి పంచాయతీ శివారు కోట్నివానిపాలెం గ్రామానికి చెందిన కోట్ని బంగారమ్మ ఆమె కుమార్తె లక్ష్మి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ గోడును మీడియా ముందు వివరించారు. బంగారమ్మ మాట్లాడుతూ తన సహోదరుడి నుంచి వారసత్వంగా వచ్చిన 3.6 ఎకరాల భూమి తన పేరుతోనే రికార్డులో ఉందని తెలిపారు. అయితే ఆ భూమిని కాజేయాలనే ఉద్దేశ్యంతో తమ సమీప బంధువైన ఓ ప్రముఖ మీడియా సంస్థ విలేకరి తన పలుకుబడిని ఉపయోగించి తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు. 2015లో గ్రామ పెద్దల సమక్షంలో తమపై దాడి జరిగిందని, ఆ ఘటనలో గాయపడిన తన సోదరుడు అనంతరం మనోవేదనతో మృతి చెందినట్లు తెలిపారు. కోర్టు నుంచి రక్షణ ఉత్తర్వులు పొందినప్పటికీ పాత పత్రాలతో కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వివాదంలో ఉన్న భూమిని ఇతరులకు విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారని, తాము నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్ వద్ద విద్యుత్ కనెక్షన్ కూడా రాకుండా అడ్డంకులు సృష్టించారని చెప్పారు. ఈ విషయమై పలుమార్లు పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని, మానసిక, శారీరక వేధింపులకు గురవుతున్నామని పేర్కొంటూ అధికారులు తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి రక్షణ కల్పించాలని బంగారమ్మ, లక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఆకుల వెంకటేశ్వరరావు పాల్గొని భూమి వివాదంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరారు. కోటరాములండి బాబు. కోటరాములు అయితే మాకు గొప్పగా అన్యాయం జరుగుతుంది బాబు. అతను తెచ్చిపోంటూ కుట్టి చేసి నన్ను ఆడిని కుట్టి చేసి చంపినాను. మా తమ్ముడు బాబు, తమ్ముడికి ఇచ్చినాను కూతుర్ని. తమ్ముడు కుట్టేసి చంపినారు బాబు. నన్ను తెచ్చుకునేది ఉన్నాను. ఇక్కడికి వస్తారు బాబు. కూతురు అనేటప్పుడు బాబు పంపనన్నీ పోతుంది. నేను పని అవుతారు వ్యక్తికి ఆ పంట ఏ పంట ఎటుంతో ఉండదాన్ని ఉండలేనమ్మ అంటే అటు ఏ కోటేసి అక్కడ కట్టినారు బాబు. కట్టినాడమ్మ నువ్వు కట్టి అది చేస్తే అక్కడికి కరెంట్ లేకుండా చేసినారు బాబు. కరెంట్ లేకుండా చేశాక మనం కొట్టినందుకు పైరు కొట్టినాము. 2-3 చుట్టూ కొట్టినారు బాబు. మళ్ళీ అట్లా మనం చేసిన వాటికి కొట్టింది. ఇది 3 ఎకరాల 60 సెంట్లు ఈమె పేరు మీద ఉంది. కోటిన బంగారం పేరు మీద 3 ఎకరాల 60 సెంట్లు ఉంటే సమ్మింగ్ భాస్కర్ రావు అని మొత్తం సాక్షి రిపోర్టర్ దౌర్జన్యంగా వీళ్ళ మీద. ఇక్కడ పరిస్థితులు చూడండి, పుట్టి పెరిగింది ఇక్కడ వీళ్ళు. నేను కూడా ఇక్కడికి వచ్చేవాడిని, చేసేవాడిని. వీళ్ళకి కనీసం కరెంట్ రాకుండా, వాటర్ రాకుండా, వీళ్ళకి టైటిల్ లేకుండా ఇప్పటికీ కూడా రెవెన్యూ రికార్డులు వీళ్ళ పేర్లే ఉన్నాయి. వాడు ఏం చేశాడంటే 1914 డాక్యుమెంట్. యాక్చువల్గా 1915లో, అది 2015లో కేసు అయ్యింది. కేసు అయినప్పుడు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయకుండా వీళ్ళు వీక్నెస్ చూసుకొని 1914 డాక్యుమెంట్, ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించి కోర్టులో వేసాడు. ఇప్పుడు 2016లో ఏదైనా కేసు అయినప్పుడే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. ఫోర్జరీ డాక్యుమెంట్ 112 సంవత్సరాల తర్వాత డాక్యుమెంట్స్ చెల్లుతుందండి. రెవెన్యూ రికార్డులో ఉన్నోళ్ళదే కదా చెల్లుతుంది. వీడు చేసిన అక్రమాలు మామూలుగా లేవు. వీడు సాక్షి రిపోర్టర్ అని చెప్పేసి వెర్రవీగిపోయి పోలీసుల సహకారం తీసుకొని, రెవెన్యూ సహకారం తీసుకొని ఈ డాక్యుమెంట్లన్నీ తారుమారు చేసాడు. నేను ఇప్పుడు, ఎందుకంటే మా అమ్మాయి నా సాయం కోరింది, నేను ఇప్పుడు వాడి మీద ఫోర్జరీ కేసు నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాను. ఈ డాక్యుమెంట్లన్నీ ల్యాబ్కి పంపించి క్రిమినల్ కేసు పెడతాను. వీళ్ళు వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ బంజర్లో ఎన్నో మందికి కరెంటు మీటర్లు ఇచ్చారు. బంజర్ గవర్నమెంట్ దాంట్లో, వీళ్ళు జరాయిదే దాంట్లో కరెంట్ రాకుండా చేస్తున్నాడు. నాకు ఒకటేనండి నా డిమాండ్, మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఆయన ఒక రిపోర్టర్గా సవాల్ చేస్తున్నాడు. ఆల్రెడీ అదే సాక్షి నుంచి పీకేశారు. ప్యాకెట్లు అవి ఆడుతుంటే పక్కన పెట్టేశారు. నేను కంప్లైంట్ ఆల్రెడీ హైకమాండ్కి కంప్లైంట్ చేశాను. వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. మాది తప్పైందమ్మా అని తీసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. వాడు దౌర్జన్యం మామూలు దౌర్జన్యం కాదు. ఎవడు ఎదురొస్తే ఆడిని కొట్టడమే.
తగరపు వలసకు చెందిన సిశెట్టి రాజేశ్వరి సోషల్ మీడియాలో ఫేక్ ఐడి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలతో వేధింపులకు గురైన ఘటనపై విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించారు. సిపి ఆదేశాల మేరకు భీమిలి సిఐ దివాకర్ మహిళా హెడ్ కానిస్టేబుల్తో కలిసి రాజేశ్వరి ఇంటికి వెళ్లి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్ట్ చేసిన వీడియోకు ఫేక్ ఐడి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాజేశ్వరి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినట్లు తెలిసిందే. అయితే ఆమె సోదర అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అనంతరం ఎలాంటి ఆసుపత్రికి వెళ్లకపోవడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి అవసరమైన చికిత్స అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తూ ఎలాంటి సమస్య వచ్చినా భీమిలి పోలీసులు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. అలాగే ఫేక్ ఐడి ద్వారా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. సమయానికి స్పందించి అండగా నిలిచిన విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ భీమిలి సిఐ దివాకర్తో పాటు పోలీస్ సిబ్బందికి రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ వాడుతూ వీడియోస్ చేసుకుంటూ ఉంటాను సార్. నేను చిన్న కూలి పనులు చేసుకుంటున్నాను. ఇలా నా వీడియోస్ కింద బ్యాడ్ కామెంట్స్ రావడం వల్ల నా మనసు తిరిగి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్. అయితే పేపర్లో స్కిప్ రాగానే విశాఖ కమిషనర్ సార్ వెంటనే స్పందించి భీమిలి ఎస్ఐ గారికి, సిఐ గారికి, మేడం గారికి ఫోన్ చేసి ఏంటి అనేసి కనుక్కోమన్నారు. మా ఇంటికి వచ్చారు సార్. వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఏమైందని అన్ని పరామర్శ చేశారు. నేను ఇలాగ వీడియోస్ చేస్తుంటే ఇలాగ కామెంట్స్ వస్తున్నాయి సార్ అని వాళ్ళకి చెప్పాను. అయితే నువ్వు భయపడకమ్మా, సైబర్ క్రైమ్ పెట్టించి వాడి ఐడి బ్లాక్ చేయిద్దాం, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని నాకు ధైర్యం చెప్పి, అలాగే పోలీసు వారు నేను స్పందించకపోయినా నేనంటే ఎక్కడున్నానో అని తెలుసుకొని పేపర్లో చూసి నా ఇంటికి వచ్చి ఏదో నాకు ధైర్యం చెప్పి చేసినందుకు, నాకు ధైర్యం చెప్పినందుకు పోలీస్ కమిషనర్ గారికి, విశాఖ పోలీస్ కమిషనర్ గారికి, అలాగే భీమిలి సిఐ గారికి, మేడం గారికి, ఇక్కడ పోలీసు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను సార్. మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. సాలూరు మండలం శిఖపరువు గ్రామంలో 2 రోజుల క్రితం 3 ఏళ్ల గిరిజన బాలిక జ్వరంతో మృతి చెందిన ఘటన స్థానికులను కలవరపెడుతోంది. గ్రామస్తుల కథనం ప్రకారం శిఖపరువుతో పాటు పరిసర గ్రామాల్లో దాదాపు ప్రతి ఇంట్లో 2 నుంచి 3 వరకు జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ విషయంపై వైద్యాధికారులను వివరణ కోరగా గ్రామాల్లో జ్వరాల కేసులు నమోదవుతున్న మాట వాస్తవమేనని తెలిపారు. ప్రతి ఒక్కరికి మలేరియా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. అలాగే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు శిఖపరువు గ్రామంలో జ్వరాలు అయితే ఎక్కువ ఉన్నాయి. జ్వరాలుండి ఇక్కడ ఏఎన్ఎంలు వచ్చేసి ట్రీట్మెంట్ చేసిన మరి ఎక్కువగా జ్వరాలు ఉన్నాయి. ఊరంతా జ్వరాలు అయి ఉండేరు. అలాంటప్పుడు తోనం పిహెచ్కి తీసుకెళ్ళేసి సగం మందికి ట్రీట్మెంట్ చేసారు. ఇంకా మళ్ళీ కొంతమందికి జ్వరాలు ఇప్పుడు కూడా తగ్గలేదు. ఇప్పటికైనా కొంచెం అలాగే ఇక్కడే సబ్స్టేషన్ ఉంది కాబట్టి డాక్టర్ గారు వచ్చేసి కొద్దిగా ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. అలాగే ఇద్దరు కాదు, ఊరందరికీ జ్వరాలు ఉండేవి. సగం మంది తగ్గుతున్నాయి, ఇంకా సగం మంది పూర్తిగా ఇంకా జ్వరాలతోనే ఉన్నారు, బయటికి వెళ్ళలేకపోతున్నారు. ఆ పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా స్పందించేసి ఈ సబ్స్టేషన్కి మందులు కూడా తీసుకుని వచ్చేసి కొద్దిగా అలాగా మెడిసిన్ ఇచ్చేసి కొద్దిగా ట్రీట్మెంట్ బాగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ కోనేటి మేరీ అనే 3 సంవత్సరాల అమ్మాయి శిఖపరువు విలేజ్కి సంబంధించి మొన్న 29వ తారీఖున అమ్మాయి చనిపోవడం అనే పేపర్లో చనిపోవడం జరిగింది. దాని తగ్గలుగా కారణం ఏంటంటే మేము మీ ముందు చెప్పడానికి ఏంటంటే ఆవిడ వాళ్ళ తల్లిదండ్రులు ఆ పాపని జ్వరము, దగ్గు, జలుబుతోని 27వ తారీఖున సాయంత్రం 4:30 ఆ టైంలోనే తీసుకొచ్చారండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఇంకా ఐవి ఫ్లూయిడ్స్, యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేశాము. కానీ అడ్మిట్ చేస్తామని చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు పక్కనే కదండి విలేజ్, మేము వెళ్ళి తీసుకొస్తాము అని చెప్పి తీసుకుని వెళ్ళారు.
ఆ తీసుకురావడంతో నేను ఓపీ బేసిస్లోనే ట్రీట్మెంట్ ఇవ్వగలిగాను. అది 27, 28 రోజుల్లోనే నేను ఒక ట్రీట్మెంట్ ఇచ్చాను. 28వ తారీఖున మళ్ళీ పాపకు బాగాలేదండి, ఫీవర్ మళ్ళీ వస్తున్నట్టుగా ఉంది అని చెప్తే నేను సాలూరు హాస్పిటల్ రిఫర్ చేసి మన ఐటీడీఏ అంబులెన్స్ ఇస్తామని చెప్పాను. కానీ ప్రస్తుతానికి రిపేర్ అవ్వలేదు సార్. మేము మదర్ కూడా ప్రస్తుతానికి బట్టలు ఏం లేవు, డబ్బులు ఏం తెచ్చుకోలేదు, మేము మార్నింగ్ మేము వెళ్తాం సార్ అని చెప్పేసరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పాప ఉదయం అంతా బాగానే ఉందని చెప్పారు. ఉదయం అంతా బాగానే ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం కడుపు నొప్పి వచ్చి 2 విరోచనాలు అయ్యి పాప స్పృహ కోల్పోవడం అని చెప్పారనమాట. సో సడన్గా మరి మాకు ఏంటి ఇన్ఫార్మ్ చేయలేదంటే అక్కడ సిగ్నల్స్ నెట్వర్క్ ఏరియా సరిగ్గా లేదండి, మేము అందులోనే వర్షం పడుతుంది, మీ దగ్గర రాలేకపోయాము, సరే తక్కువ కాలంలో విదిన్ సెకండ్స్లోనే అలా అయిపోయింది. సో పాపని తీసుకురాలేకపోయాము హాస్పిటల్కి, లేదా అంబులెన్స్ కూడా కాంటాక్ట్ చేయడం కూడా అవ్వలేదు. అందుకనే పాప చనిపోవడం జరిగిందని చెప్పారు. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరంలోని డిమ్స్ కంప్యూటర్స్ 33వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత కేఎస్బీకే రాజు మాట్లాడుతూ కంప్యూటర్ రంగంలో నాణ్యమైన శిక్షణ అందించడమే తమ సంస్థ లక్ష్యమని తెలిపారు. తమ సంస్థలో శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం ఎంఎస్ ఆఫీస్, టాలీ, పైథాన్, సి లాంగ్వేజ్తో పాటు పలు అడ్వాన్స్డ్ కంప్యూటర్ కోర్సుల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు. సంస్థ కంప్యూటర్ ఉపాధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 లోపు చేరే విద్యార్థులకు కోర్సు ఫీజులో 50% రాయితీ అందిస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారవేత్తలకు కూడా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నంలో ఐటీ, సాఫ్ట్వేర్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో యువత కంప్యూటర్ నైపుణ్యాలు పెంపొందించుకోవడం అవసరమని సూచించారు. అనంతరం శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయుని భవానీ, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. డిఐఎంఎస్ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించి 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భాన ముందుగా మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పేరెంట్స్కు, మిత్రులకు, మా అభివృద్ధి కోరుకున్న బంధుమిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ 33 సంవత్సరాల్లో సుమారు 1,00,000 మంది విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ పూర్తి చేస్తామని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు ఇండియాలోని, మన జిల్లాలోని, రాష్ట్రంలోని, దేశ విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడి ఈరోజు మాకు ఉదయమే మన యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేయడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ 33 సంవత్సరాల్లోని వాసవి క్లబ్, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, అలాగే విజయనగరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ తరపున స్పాన్సర్ చేసిన స్టూడెంట్స్కి ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము. అలాగే ఎన్నో గవర్నమెంట్ సంస్థల తరపున విద్యార్థులకు అలానే డిపార్ట్మెంటల్ ట్రైనింగ్లు,
పోలీస్ ట్రైనింగ్లు వారికి కూడా కంప్యూటర్ శిక్షణ ఇచ్చామని తెలియజేయడం సంతోషిస్తున్నాం. ఈ 33 సంవత్సరాల మా ప్రయాణంలో ఎంతో మంది దగ్గర మన్ననలు పొంది ఎన్నో అవార్డులు పొందిన మా డిమ్స్ కంప్యూటర్ సంస్థని తెలియజేయటకు చాలా సంతోషిస్తున్నాం. అలానే రాబోయే కాలంలో కూడా కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిజిటల్ మార్కెటింగ్ ఈ కొత్త కోర్సులను కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఎందుకనగా టెక్నాలజీ యుగంలో మన విశాఖపట్నంలోని ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు రాబోతున్నాయి. అందులో కొన్ని విప్రో, టీసీఎస్, అలాగే క్యాప్జెమిని ఇవన్నీ కంపెనీలు అప్పుడే కార్యకలాపాలను ప్రారంభించాయి. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు కంప్లీట్ చేసే విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఈ కంప్యూటర్ శిక్షణ ఉంటుంది. అలానే వాళ్ళు ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి మా కంప్యూటర్ శిక్షణ అనేది ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయటకు ఆనందిస్తున్నాం. ఈ శుభ సందర్భాన 33 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన మా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా కూడా ఆగస్టు 15వ తారీఖులోపు జాయిన్ అయిన వాళ్ళకి 50% ఫీజు డిస్కౌంట్ ఇస్తున్నాం. ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా వాళ్ళు 50% ఫీజు డిస్కౌంట్తో కోర్సులో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రాబోయే కాలంలో మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని వారందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా ఆశీర్వదిస్తూ మరొకసారి వాళ్ళు ఫ్యూచర్ కెరియర్ బాగుండాలని కోరుకుంటూ ఈ 50% అనే ఆఫర్ని విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మా కంప్యూటర్ సంస్థ డిమ్స్ కంప్యూటర్స్ 33 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని 2 కరోనాలు తట్టుకొని విజయనగరంలో స్టాండర్డ్గా రన్ చేస్తున్న కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అండి. మాకు విద్యార్థులు కంప్యూటర్ శిక్షణ ఎక్కడ నేర్చుకున్నా కూడా వాళ్ళు ఒక గవర్నమెంట్ జాబ్కి కానీ లేదా ప్రైవేట్ సెక్టర్స్లో పెద్ద కంపెనీస్కి వెళ్ళేటప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది జరుగుతుందండి. అది చాలామంది స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మాకు కాల్స్ చేస్తారు గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్ కానీ. సో మేము ఇచ్చే సర్టిఫికేట్ ISO రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్. సో మన సంస్థ 1993 నుంచి కోట దగ్గర, అలాగే 22 సంవత్సరాలు RTC కాంప్లెక్స్ తోటపాలెం బ్రాంచ్ కూడా మనం పెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేసాం. ఎంతోమంది విద్యార్థులు వాళ్ళు గవర్నమెంట్ సెక్టర్స్లో ప్రైవేట్ సెక్టర్స్లో మన సర్టిఫికేట్ యూజ్ చేసుకుంటున్నారు. అలాగే మీరు ఏ సంస్థలో జాయిన్ అయినా కూడా అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్నది కూడా ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇది విద్యార్థులకు మా సూచన. ఈరోజు కంప్యూటర్ సర్టిఫికేట్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయినప్పుడు అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అన్నది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోమని కోరుకుంటున్నామండి. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఉత్తరాంధ్ర గిరిజన సంస్కృతి ప్రపంచ వేదికపై మరోసారి సత్తా చాటింది. దాదాపు 13,000 మంది గిరిజన బాలికలు ఏకకాలంలో ప్రదర్శించిన సంప్రదాయ థింసా నృత్యం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చోటు దక్కించుకుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేలాది మంది బాలికలు ఒకే తరహా వస్త్రధారణలో గిరిజన సాంప్రదాయ అలంకరణతో చేతుల్లో నెమలి పింఛాలు పట్టుకొని లయబద్ధ థింసా నృత్యం ప్రదర్శించారు. ఈ అద్భుత ప్రదర్శనను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి కొత్త ప్రపంచ రికార్డుగా గుర్తించారు. అనంతరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరణ పత్రాన్ని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర గిరిజనుల కళా వైభవం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ప్రతి కళాకారునికి మంత్రి అభినందనలు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ఈ థింసా నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవడం కాకుండా ఉత్తరాంధ్ర సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చిన అరుదైన ఘట్టంగా నిలిచింది. మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా అక్రమంగా అరెస్టు చేసిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో 108 టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు త్వరగా బెయిల్ మంజూరు కావాలని, ఆయన న్యాయ పోరాటంలో విజయం సాధించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన బహిరంగ సభ వేదిక నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మొత్తం 18,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, విద్యుత్, రవాణా, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం తరువాళ్లవాడలో ఏర్పాటు కానున్న ఏఎస్ఐపి టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ యూనిట్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లాలో విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించడంతో పాటు అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను జాతికి అంకితం చేశారు. అదేవిధంగా కర్నూలు రెన్యువల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన, ఎరపాడు మధ్య నిర్మించనున్న వంతెనకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరాపల్లి ప్యాకేజ్, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను కూడా ప్రధాని ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, విద్యుత్ ఉత్పత్తి, రవాణా సౌకర్యాల విస్తరణకు దోహదపడడంతో పాటు పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. నగరంలోని అర్చకులు, పురోహితులకు ఎన్నో ఏళ్లుగా సరైన సత్రం లేకపోవడంతో నగర శివార్లలో కర్మకాండలు, పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉండేదని అర్చకులు తెలిపారు. నగర నడిబొడ్డున ఉన్న బోడెమ్మ సత్రాన్ని దాతల సహకారంతో ఆధునికీకరించడంతో అది నేడు బ్రాహ్మణ సామాజిక ధార్మిక స్మృతి భవనంగా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, ఒకప్పుడు బోడెమ్మ సత్రం శిథిలావస్థకు చేరుకొని ఉపయోగానికి పనికిరాని స్థితిలో ఉండేదన్నారు. సమాజ సేవాభావంతో ముందుకు వచ్చిన దాతల ఆర్థిక సహకారంతో భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రస్తుతం ఈ భవనం అర్చకులు, పురోహితులతో పాటు బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన ధార్మిక, సామాజిక కార్యక్రమాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతోందన్నారు. నగరం మధ్యలోనే అందుబాటులో ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా ఇది ఎంతో సౌకర్యవంతంగా మారిందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు దాతలు అందించిన సహకారం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఈ భవనాన్ని సమాజానికి మరింత ఉపయోగపడేలా అభివృద్ధి చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ యొక్క బోడెం బంగ్లా అనేది నా చిన్నప్పటి నుంచి ప్రదేశాన్ని నేను చూస్తూ ఉన్నాను. కాలక్రమేణా ఈ కోవిడ్ అనేటువంటి పరిస్థితుల నుంచి ఎదుర్కోలేక, నీటి సదుపాయం లేక, జనాదరణ లేక ఇది పాడుబడిపోయిన భవనంలా తయారైంది. అనాది కాలం నుంచి దీన్ని బాగు చేసి లోక కళ్యాణార్థం ఏదైనా లోకానికి పనికొచ్చేటువంటి పని ఏదైనా చేద్దామని ప్రయత్నం చేసాం. నేను నాగరాజ శర్మ గారు ప్రయత్నం చేయగా అందరు గురువుల్ని, పెద్దల్ని, వాళ్ళందరినీ అనుమతి తీసుకుని అందరి పురోహితుల్ని, వేద పండితుల్ని యొక్క సలహాలు, సూచనల మేరకు ఈ భవనాన్ని కొంచెం అభివృద్ధి చేసి దీన్ని పునఃప్రారంభం చేసి అపరకర్మలు అనేటువంటి పనులు పక్కన పెట్టుకుంటూ లోక కళ్యాణార్థం, లోకం సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలి, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎవరు ఎదుర్కోకూడదన్న ఉద్దేశ్యంతో చతుర్వేద పారాయణ అనేటువంటి ప్రక్రియను ఏర్పాటు చేసుకుని, అంతేకాకుండా వచ్చినటువంటి వేద పండితులందరికీ కూడా సహాయ సహకార్యాలు అందిస్తూ వారి యొక్క అనుమతితో ఈ చతుర్వేద పారాయణ చేస్తూ, హవనం చేస్తూ 10 రోజుల కార్యక్రమం పూర్తి అవ్వగానే అన్న సంతర్పణ అనేటువంటి కార్యక్రమం వచ్చే నెల 11వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం నుండి చేస్తాము. దీనికి అనేక మంది పురోహితులు, బ్రాహ్మణులు, అంతేకాకుండా ఈ ఊరికి సంబంధించినటువంటి పెద్దలు అనేక సలహాలు, సహాయాలు విపరీతంగా సహాయం చేసి అందించారు. ప్రజాదరణ కూడా చాలా సంతృప్తిగా అందరూ కూడా ప్రజాదరణ ఉంది. దీనికి ఈ విజయనగరం పట్టణంలో ఈ బోడెమ్మ బంగళా అనేటువంటి ఈ స్థలంది, ఇది మహారాజుల తాలూకా సంస్థానానికి చెందినటువంటిది. ఇందులోని పూర్వం పెద్దల తాలూకా ఏవో కార్యక్రమాలు చేసేవారు, పితృకర్మల నిమిత్తార్థం. వాటిని విడిచిపెట్టేసి ఇవాళ దేశంలోని అరిష్టములు జరగకుండా, మరి వర్షములు సకాలంలో పడి సువృష్టినిస్తూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో చతుర్వేదములు 4 వేదములని రోజు పారాయణ చేస్తూ ఆ 4 వేదములకు సంబంధించినటువంటి కార్యక్రమంతో హోమాలు చేస్తూ ప్రజాక్షేమము కొరకు, క్షామము నివృత్తి కొరకు
ఈ కార్యక్రమాలను నిత్యం చేస్తూ ఉన్నాం. చాలా కాలం అయింది. ఇంచేతన ఈ గ్రామంలో నాకు ఇంచుమించు 73 సంవత్సరాలు, నేను ఈ ఊరు వచ్చి 45 సంవత్సరాలు దాటింది. ఇటువంటి కార్యక్రమం చేయడం అనేటువంటిది జరగలేదు. ప్రస్తుతం ఆయన మహానుభావుడు తలుచుకున్నాడు, కొడుకుల ఫణి శర్మ. ఈయన ఈ కార్యక్రమానికి నడువు కట్టి బ్రాహ్మణులందరినీ కూడా ఒక చోటుకు చేరదీసి ఈ కార్యక్రమం నిర్వహిద్దామనేటువంటి సంకల్పాన్ని చేసినటువంటి మహానుభావుడు. ఆయన సంకల్పం ఆ పరదేవత, ఆ గ్రామదేవత వాళ్ళు ఆయనకి అనుగ్రహాన్ని ఇచ్చింది. ఆ అనుగ్రహ ప్రకారంగా యనమండ్ర వేణుగోపాల్ శాస్త్రి గారు మహానుభావుడు, చతుర్వేదములు దేవత వంటి మహాస్వరూపుడు, అటువంటి ఆయన ఆశీర్వాదములుండి వారి శిష్య బృందంతో కూడా ఇక్కడ లోకల్లో వండుకున్నటువంటి వేద పండితులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలో ఎటువంటి క్షామము ఉండకూడదు, దేశం సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం చేతని, ప్రజలందరూ కూడా హాయిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేతని ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేయడం జరిగింది. ఇది 10 రోజులు కార్యక్రమం నిర్వహణ జరుగుతుంది. ఉదయము సాయంకాలము వేదపారాయణ జరుగుతుంది. వేద పండితులు సాయంకాలం నీరాజన మంత్రపుష్పాలు ఇస్తారు. ఉదయం స్వామివారి తాలూకా పూజానంతరం ప్రసాద వితరణ జరుగుతున్నది. సాయంకాలం కూడా పూజానంతరం నీరాజన మంత్రపుష్పాలు అయిన తర్వాత కూడా ప్రసాద వితరణ జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొంటున్నారు. వారి వారి శక్తి అనుసారము వారి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడానికి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. 18,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం. మన్యం ఏజెన్సీలో జ్వరాల విజృంభణ. శిఖపరువు గ్రామంలో చిన్నారి మృతి. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు త్వరగా బెయిల్ రావాలని ప్రత్యేక పూజలు. వాసుదేవ పెరుమాళ్ ఆలయంలో 108 టెంకాయలతో వైఎస్ఆర్సీపీ నేతల ప్రార్థనలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.